హాయ్ హలో ఫ్రెండ్స్ మేమైతే మొన్న బండి సర్వీసింగ్కి అయితే వెళ్ళాం కదా. ఇప్పుడైతే బండికి కొంచెం పెయింటింగ్ అయితే పోయిందనమాట. అది చూపించడానికి అయితే వెళ్తున్నాము. ఇదైతే 6 నెలలు అవుతుంది తీసుకొని. ఇక్కడైతే చిన్న పెయింటింగ్ అయితే పోయిందనమాట. ఇదైతే చూపించడానికి అయితే వెళ్తున్నాము. కొత్త బండి కదా, అందుకే చూపించడానికి వెళ్తున్నాము. సారేమొచ్చి ఈరోజు అయితే రమ్మన్నారు. ఇంకా వెళ్తున్నాము నేను మా ఆయన. ఇంకా చూసారు కదా పెయింటింగ్ అయితే ఎంత ఊడిపోయిందో. ఇదైతే సార్ రమ్మన్నారు. ఇంకా నేను శ్రీకాకుళం అయితే వెళ్తున్నాము షోరూమ్కి అయితే వెళ్తున్నాము. నేను మా ఆయన చైతన్య రాను సంక్రాంతి ఇంకా షోరూమ్కి అయితే వచ్చాము. షోరూమ్కి అయితే వచ్చాము. ఇంకా టచప్స్ ఏవో చేస్తారంతా తీసుకొని వెళ్ళాలి. పెయింటింగ్ పోయిందని చెప్పి పెయింటింగ్ అయితే పోయింది. చెప్తే ఏమన్నారు కదా, టచ్అప్ టచ్అప్ చేస్తారంట. బండి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంకా కొత్త వెహికల్ కదా, ఇలా పెయింటింగ్ పోయింది. ఇదేదో సెకండ్ హ్యాండ్స్ బల్లులాగా పెయింటింగ్ పోయిందనమాట బండికి. ఇంకా చూపిస్తే తీసుకొని వెళ్ళారు. ఒక పావు గంట అరగంట ఆడుకున్నారు. ఇదిగోండి ఇదే షోరూమ్. ఇంకా తీసుకొని మేము 6 నెలలు అవుతుందండి. షోరూమ్ హోండా సరే, హోండా షోరూమ్. మేము ఉగాదికి తీసుకున్నాము బైక్ వచ్చేసి. పెయింటింగ్ అయితే ఊరుకోండి అప్పుడే. 6 months అవుతుంది కరెక్ట్గా 6 months అయితే అవుతుంది. కొత్త బండికి టచ్అప్లు చేయించుకుంటున్నాం. ఏం చేస్తున్నాం తప్పదు. ఓకే, అయితే టచ్అప్ చేసిన తర్వాత వెహికల్ ఎలా ఉందనేది మీకు చెప్తాం, ఒకసారి చూపిస్తాం. లేట్ అవుతుంది. మేమైతే కూర్చున్నాము. అంటే చాలా టైం అయితే అయిపోయింది. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఇంకా వాళ్ళైతే రాలేదు. వెయిటింగ్ చేస్తున్నాము. భోజనం చేయలేదు, ఇంకా వంట కూడా చేయలేదు ఇంటి దగ్గర. ఇంకైతే రాలేదు. మేమైతే కూర్చున్నాం అన్నమాట. ఇంకా మా బండి అయితే రాలేదు. మేమైతే కూర్చున్నాం అనమాట. ఒక 1/2 hour పడుతుంది అన్నమాట.
చాలా సేపు అయితే ఉండిపోయాము. ఇంకా ఇంకేమైతే చెయ్యలేదు. మేమైతే వెళ్ళిపోతున్నాము. అప్పుడంతా లేరంట, ఎక్కడికో వెళ్ళారంట చాలాసేపు అయితే ఉండిపోయాము. ఇప్పుడు తెచ్చి మళ్ళీ బండి దగ్గర ఇచ్చేసారనమాట. లేదనేసి అప్పుడప్పుడు బయటకు వెళ్ళారంట. వెళ్ళిపోతున్నాము. టైము 1 గంట అయిపోతుంది. ఇంకా పిల్లలకి వంట చేయలేదు కదా, ఇంకా వంట చేయలేదు. మేమైతే వెళ్ళిపోతున్నాము. అప్పుడే టైం లేదు కూడా కన్నేదాకా ఒక్కసారి ఉంటుందన్నమాట. ఏమి పట్టించుకోరు. ఇంకా మళ్ళా వెళ్ళలొద్దులే, ఇంకా వంటగా చేసుకోండి. రేపు వెళ్ళినప్పుడు సార్ వెనకాలగా అలా శ్రీకాకుళం వెళ్ళాం కదా. శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు అయితే బిర్యానీ మసాలాస్ అయితే తీసుకొని వచ్చాము. ఇదిగోండి, దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు, బిర్యానీ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు అయితే తీసుకొని వచ్చాము. మసాలా సామాన్లు అయితే ఉండాలి. ఇంకా బిర్యానీ చికెనే కదా ఎప్పుడూను. ఇంకా డబ్బాలోనే అయితే వేసేస్తున్నారు మా ఆయన. వంట అయితే చెయ్యాలి. ఇంకా నేనైతే రాగానైతే నీళ్ళ బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. వాటర్ అయితే అస్సలు లేదు. ఇంకా చికెన్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఉప్పు కారం కలిపేసాము. నిన్నైతే కోడి తీసుకొని వచ్చారు కదా, నిన్న సగం వండేసాము. ఈరోజు సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము. ఎక్కువైపోద్ది అనేసి 2 కేజీల కూర, ఇది కేజీ, నిన్న వండింది కేజీ.